స్వామి శరణం. ఈరోజు మనం డే 26లో ఉన్నాం, అంటే December 5th. మన పాదయాత్రలో ఇంకా 4 days లెఫ్ట్ ఉంది, అంటే December 10th మన దర్శనం. ఈరోజు డే ఆల్ట్ వచ్చేసి మన లక్ష్మణపట్టి అని ఒక గ్రామం. ఆ గ్రామంలో అమ్మవారు గుడి. అప్పుడు అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉండే, అంటే పెయింట్ వర్క్ అది ఇది ఉండే. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు అది వర్క్ మొత్తం అయిపోయి మొత్తం గుడి రెడీగా ఉంది. సో ఉండనిస్తారు లేదో ఒక క్వశ్చన్ మార్కే. మ్యాక్సిమం అయితే ఉండనిస్తారు, అట్లా ఏం లేదు. అండ్ వెదర్ అయితే మొత్తం సెట్ అయిపోయింది, అంటే మనకు అనుకూలంగా ఉంది. హోపింగ్ దట్ మనకి పులిమేడ కూడా ఓపెన్ అయ్యి ఉండొచ్చు అని ఒక హోప్తో ఉన్నాం మొత్తం. అంటే చూస్తారు కదా స్వెటర్ గీటర్ ఏం వేస్తారు, అంటే వామ్ అనేది ఎక్కువ ఉంది, చాలా ఉబ్బరిస్తుంది. మనకి ఏమంటారు, ఫస్ట్ ఎప్పుడైనా సరే అందరు స్వెటర్లు అవి వేసుకొని నడుస్తుండే. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 4 అవుతుంది, 3:47 అవుతుంది. సో మనకి ఈ టైంకి అందరం స్వెటర్లు వేసుకుంటుండే మన స్టేట్లల్లో, ఆంధ్ర కర్ణాటకలో అయితే. సో ఇక్కడ అవసరం లేదు, అంత వేడి ఉంది. అండ్ ఇప్పుడు మన లక్ష్మణపట్టిలో ఇప్పుడు మన లక్ష్మణపట్టికి మన ఉన్న అంటే అండిపెట్టి కొట్టాయి. డే 25th నైట్ హాల్ట్ వచ్చేసి అండిపెట్టి కొట్టాయి. మన అరవకుర్చికేని అండిపెట్టి కొట్టాయి. అండిపెట్టి కొట్టాయిలో మనం ఉన్న హాల్ట్ చూసారు కదా, అది అంటే వాళ్ళు స్వామివారికి ఎప్పుడు అంటే ఎవరు వచ్చినా ఏ టీం వచ్చినా కూడా మంచి సేవ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళది లాకేష్ ఉంది, కానీ సీసీ కెమెరా అవన్నీ ఉన్నాయి. వచ్చినా అడుగుదాం అనుకున్నాం. సో వాళ్ళు ఉంటే ఇంకొక సపరేట్ ఎన్విరాన్మెంట్ మనకి ఇస్తుండే. అంతా సో అంటే అయ్యప్పలన్నా పాదయాత్ర చేసేటోళ్ళన్నా అంత ఆరాధన వాళ్ళకి. సో వాళ్ళు లేరు, మనము వాళ్ళ షెటర్ ముందు వండుకున్నాం. అండ్ మనకి ఇప్పుడు నైట్ ఇప్పుడు మనకి డే హాల్ట్ వచ్చేసి 22 kilometers ఏమో ఉంది. స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణ స్వామి. ఈరోజు వచ్చేసి నైట్ హాల్ట్ అండిపెట్టి కొట్ట నుంచి లక్ష్మణపట్టికి హాల్ట్ దగ్గరికి బయలుదేరాము. తెల్లవారుజామున 3:30 నుంచి. మనం ఇప్పుడు వచ్చేసి మధ్యలో ఇంకొక 8 kilometers దగ్గరలో ఉన్నాం స్వామి. ఇన్ని రోజులు 20 kilometers 22 kilometers నడవాలంటే అబ్బా స్వామి వద్దు స్వామి, తక్కువ చేయండి స్వామి, 16, 15 అనేటోళ్ళం. ఇప్పుడు 10, 20, 22 అంటే కూడా స్వామి ఎందుకు ఇంత తక్కువ పెడుతున్నారు? శబరిమల దగ్గర వచ్చే కొద్దీ అందరికీ బాగా ఊపు వచ్చేస్తుంది. స్వామి ఇంకా ఎక్కువ పెట్టు 22, 25 పెంచండి కానీ తగ్గించకండి అని అడుగుతున్నారు రోజు స్వాములు. దగ్గర వచ్చింది కదా, అయిపోతుంది. రోజు మనం ఇంత నడిస్తే అంత ఈజీగా మనకు దగ్గర పడే కొద్దీ వెళ్ళిపోతున్నాం కదా అనిపిస్తుంది. అలాగే గురుస్వాములు మార్నింగ్ ఇన్ని రోజులు స్వాములు ఉదయం 3 గంటలకు లేపినప్పుడు స్వామి నాకు ఇంకొక అర్ధగంట టైమి నేను ఇలా గురుస్వాములు ఎట్లా వస్తా, లేదంటే నిదానంగా వస్తా అన్నట్టోళ్ళం. ఇప్పుడు ఆ స్వాముల కంటే ముందే స్వామి వెళ్దామా, స్వామి రెడీ అయినా నేను, స్వామి మీరే లేవలేదు అన్న వరకు వచ్చేసిండ్రు స్వాములు. అంటే వాళ్ళలో ఉన్న వాళ్ళకే
ఎప్పుడు వెళ్దాం, ఎప్పుడు పూజ చేసుకుందాం, ఎప్పుడు ఆల్టర్ దగ్గరికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం, మళ్ళీ ఎప్పుడు ఈవినింగ్ అయిన తర్వాత మళ్ళీ పూజ చేసుకొని భిక్ష చేసుకొని పడుకొని మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవుదాం అన్న వచ్చేసింది స్వాములకు లోన. స్టార్టింగ్ ఉన్నంత భయం కానీ అంతకు డబల్ భయం నుంచి వీళ్ళకి ఇప్పుడు ఏమైందంటే కంప్లీట్ చేసుకోవాలి ఈ టైం లోపల అంత వాళ్ళకి వచ్చేస్తుంది. కాబట్టి శబరిమల మనకి ఇంకొక 4 రోజులు అయితే చేరుకుంటాం. ఎంత దగ్గర వచ్చే కొద్దీ అంత అనేది ఊపు వచ్చేస్తుంది స్వామి. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. అంటే స్టార్టింగ్లో ఎట్లుంటుండే అంటే 15 కిలోమీటర్స్ అంటే అమ్మా 15 కిలోమీటర్సా అని అంటుండే ఫస్ట్ వీక్. సెకండ్ వీక్ 20 కిలోమీటర్స్ అంటే అమ్మా 20 కిలోమీటర్స్. ఇప్పుడు ఏదో 15-14 కిలోమీటర్లు పెడితే ఏదో మన చిన్నగా ఇంటి దగ్గర అమ్మ నాన్న కానీ లేదంటే మన ఏదైనా చిన్న పని మీద షాప్ దగ్గరికి వెళ్ళి ఇట్లా వస్తాం కదా, అంత సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు 15 మినిమం 20 లేనిది నడిచినట్లు అనిపిస్తలేదు. నడిచినా కూడా గింతైనా ఈ టైంలో 20 కొట్టినామా స్వామి, ఇంకా కొంచెం ఉంటే పెంచండి అన్న వరకు అడుగుతున్నారు స్వాములు. చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యారు స్వాములు. అట్లా అయిపోయింది. రోజు అడుగుతూ ఉంటారు అనమాట నెక్స్ట్ హాల్ట్కి ఎంత ఉంది, నెక్స్ట్ హాల్ట్ ఎంత ఉంది అని. మేము ఇండియా దగ్గరనే అని మేము చెప్తుంటాం. ఎంత ఉంది లైట్గా చినుకులు పడ్డాయి, మళ్ళీ రోడ్డు మొత్తం పచ్చిగా అయిపోయింది. ఏమో వర్షం వచ్చేటట్టే ఉంది, మొత్తం మొగులైంది. పడొద్దనే కోరుకుందాం సంవత్సరం. మళ్ళీ రోడ్డు మొత్తం పచ్చి అయిపోయి డ్యామేజ్ అయితే కాదు. ఏ శరణమయ్యప్ప. ఫైనల్లీ మన డే హాల్ట్కి అయితే వచ్చేసినాము. ఇది లక్ష్మణ పట్టి. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయితే స్వామి. ఈరోజు మనము 22 కిలోమీటర్స్ నడుస్తున్నాము. ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మొత్తం కన్స్ట్రక్షన్ అని ఉండే, చాలా బాగుంది. ఇక్కడ అయితే రోడ్డే లేకుండా మట్టి రోడ్ ఉంది, ఇప్పుడు మొత్తం రోడ్ అయితే. శరణం. మనము కర్ణాటకలో శరణం. మనం కర్ణాటకలో అదే ఆ చిన్న వాగ్ లేక పోయే దాంట్లో స్నానం మిస్ అయిపోయింది. సో ఈ డే 26లో మీరు చూసుకోవచ్చు. ప్రీవియస్గా కూడా మనం ఎంత జాలీగా ఎంజాయ్ చేసినాం ఈ వాగులా. అయితే మనోళ్ళని అందరినీ లేపినాం స్నానం ఈడ వాగులో వేసామని చెప్పి. ఎవరు రానంటారు. సో మన వరాల స్వామి, భరత్, పెద్దాడి, నేను వచ్చినాం 4 జేఎన్కే. సో ఆడ ఆల్రెడీ గుడి కన్స్ట్రక్షన్ వర్క్ అయిపోయింది కాబట్టి ఆడనే మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి చేసుకోనికి. ఇక మనం బయటకు వచ్చినాక కూడా ఫెసిలిటేట్స్ ఉన్న దగ్గర స్నానం చేసినాం మనం అనుకో, బయటకి మన ఉన్న దగ్గర ఏం తేడా ఉంటుందని చెప్పి ఈడ చేస్తున్నాం. కొంచెం ఏమంటారు అంటైడి ఉంటాయి వాటర్ కూడా, ఇక వాగు వల్ల అంటే అట్లనే ఉంటాయి కాబట్టి. కాకపోతే ఈడ స్నానం చేసే ఫీల్ ఆడ రాదు. సో ఇంతకాలం నడిచేసి ఎంత అలసిపోయినా అని కూడా ఈడ స్నానం చేసేస్తే అదే ఒక ఏమంటారు అరే ఈడ స్నానం చేసినామని ఒక గుర్తింపు. ఎందుకనంటే ఫర్దర్గా మళ్ళీ వచ్చేసరికి వాగు ఉంటుందో ఉండదో కూడా తెలియదు. స్వామి శరణం, అయ్యప్ప శరణం.
2022లో చేసినంత ఫ్లో అయితే లేదు, కానీ వాటర్ అయితే బాగున్నాయి. అప్పుడు కొంచెం మరి అంత బాగాలేకుండా ఉండే. సో ఇప్పుడు వాటర్ అయితే పర్లేదు, మంచిగానే ఉన్నాయి, మనం స్నానం చేసుకునేటట్టు ఉన్నాయి. కాకపోతే ఫ్లో అనేది లేదు కాబట్టి మనం ఈ అడ్జస్ట్ లాంటి రాళ్ళకాడ నుంచొని స్నానం చేసుకొని పూజ చేసుకొని తినేసి మన నైట్ హాల్ట్కి బయలుదేరాం. స్వామి శరణం, అయ్యప్ప శరణం. పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి, మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి, పిల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి, వీరమణి గంటుడు ఎక్కినాడు పల్లకి, పిల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి, వీరమణి గంటుడు ఎక్కినాడు పల్లకి. పందల బాలుడు పంబావాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి, బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి, బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి. ఆఖరికి బట్టలు అన్నీ. భరత్ పోజ్ ప్లీజ్. గణపతి సోదరుడు ఎక్కినాడు పల్లకి, షణ్ముఖ సోదరుడు ఎక్కినాడు పల్లకి, గణపతి సోదరుడు ఎక్కినాడు పల్లకి, షణ్ముఖ సోదరుడు ఎక్కినాడు పల్లకి. ఇరుమేలి వాసుడు ఏకాంత వాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి, బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి, బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి. మహిషి మర్ధనుడు ఎక్కినాడు పల్లకి, మదగజ వాహనుడు ఎక్కినాడు పల్లకి, మహిషి మర్ధనుడు ఎక్కినాడు పల్లకి, మదగజ వాహనుడు ఎక్కినాడు పల్లకి. హరిమల వాసుడు నీలిమల వాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి, బంగారు పల్లకి మణికంఠుడు. సో స్నానం అయితే అయిపోయింది. మన ఇద్దరు కన్యాస్వాములు, ముగ్గురు పెద్దాడు స్వామి కూడా, ఒక మన వరాల స్వామి, అందరం మంచిగా ఒక వైబ్, ఒక వాగుని ఎట్లా ఎంజాయ్ చేయొచ్చో మన స్టేట్లో కాకుండా ఒక తమిళనాడు రాష్ట్రంలో వైబ్ అయ్యి స్నానాలు చేసుకొని ఇప్పుడు పూజ చేసుకొని భిక్ష చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మన నైట్ హాల్ట్కి స్టార్ట్ అవుతాం. స్వామి శరణమయ్యప్ప. వాసుడు ఎక్కినాడు పల్లకి, జ్యోతి స్వరూపుడు ఎక్కినాడు పల్లకి, భక్తుల బ్రోచే బంగారు స్వామి హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి, బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి, బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల. స్వామి శరణం. ఈరోజు వచ్చేసి డే 26 హైదరాబాద్ టు శబరిమల మహాపాదయాత్రలో ఈరోజు 26వ రోజు స్వామి. మా తల్లిదండ్రుల ఆశీస్సులతో, మా గురుస్వాముల ఆశీస్సులతో అందరికీ ఇప్పుడైతే బాగానే నడుస్తున్నారు స్వామి. అందరూ ఇంకొక 4 రోజులలో మా దర్శనం స్వామి. ఈరోజు వచ్చేసి December 6th స్వామి, మనకి December 10th మన దర్శనం. ఇప్పుడు మనం తమిళనాడులో ఉన్నాం స్వామి. తమిళనాడులో లక్ష్మణపట్టి అనే గ్రామంలో ఉన్నాం స్వామి. మన నెక్స్ట్ నైట్ హాల్ట్ వచ్చేసి తాడికంబం. ఇది మనకి ఒక 20 కిలోమీటర్స్ వస్తుంది స్వామి. స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప. మాల వేసుకొని బిడ్డో అయ్యప్పతో ఆటలాడొద్దు, జర తెలిసి మసులుకో బిడ్డో మణికంఠతో మజాకులొద్దు. నీవు మాల వేసుకొని బిడ్డో అయ్యప్పతో ఆటలాడొద్దు, జర తెలిసి మసులుకో బిడ్డో మణికంఠతో మజాకులొద్దు. Day 26
రమ్మంటే నిద్ర వస్తుందంటావు మిస్సు కాలిస్తేనే లేచేస్తానంటావు పడి పూజ రమ్మంటే నిద్ర వస్తుందంటావు మిస్సు కాలిస్తేనే లేచేస్తానంటావు లేటుగా వచ్చాక నీటుగా కూర్చుండి పూజలకయిందని ఆకలనంటావు గడియారాన్ని 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 చూపొద్దు బిడ్డో మండల దీక్షలో ఉన్నావు కొడుక రిస్ట్ వాచిని చూపొద్దు కొడుకో నియమ నిష్టతో ఉండాలి బిడ్డ నీవు మాల వేసుకో